హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఎంతో టేస్టీ అయిన సాంబార్ రైస్ తయారీ విధానం చూపిస్తాను. నా స్టైల్లో అయితే చూపిస్తున్నా, అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి. ఇప్పుడైతే పప్పు ఇంకా బియ్యం అయితే ఒక 15 మినిట్స్ నానబెట్టి పెట్టుకున్నా. 1.5 గ్లాస్ అయితే తీసుకున్నాను అనమాట, రెండు కలిపి. ఇప్పుడైతే 4 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నా. కొంచెం వాటర్ ఎక్కువనే ఉండాలి కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని ఇదైతే కుక్కర్కి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అలాగే పెట్టుకున్నా. తర్వాత మనకు అవైలబుల్ ఉన్న ఐటమ్స్ అయితే, కూరగాయలు అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట. కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. ఇదైతే బాగా ఉడికిపోయిందనమాట, కుక్కర్కి వేసాను కాబట్టి. దీనైతే మంచిగా అయితే స్మాష్ చేసుకోవాలి. కొంచెం వాటర్ అయితే ఎక్కువనే యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం తక్కువ అయింది కాబట్టి. తర్వాత అయితే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్, ఇంకా జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఇవైతే బాగా ఫ్రై అయితే చేసుకోవాలి అన్నమాట. తర్వాత బీన్స్ ఇంకా ఆలు కొంచెం లేట్ ఉడుకుతాయి కాబట్టి అవి కొంచెం వేసుకొని బాగా ఉడికిన తర్వాత ఆ తర్వాత టమాటో వేసుకోవాలి. ఇవంతా బాగా ఉడికిన తర్వాత పసుపు, ఇంకా అల్లం, కారం పొడి వేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం సాంబార్ మసాలా, అలాగే ధనియాల పొడి, ఇవి కూడా మగ్గాలి కాబట్టి వేసుకున్నాను అనమాట. కొంచెం ఇంగువ ఉంటే ఇంగువ వేసుకోండి. ఇందులో చింతపండు వాటర్ వేసుకొని ఇది బాగా ఉడకనివ్వాలి. ఇది ఉడికిన తర్వాత మనం ఇంకా రైస్ కదా, రైస్కి కొంచెం వాటర్ ఎక్కువనే పడుతుంది కాబట్టి వాటర్ వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి అన్నమాట. ఉండలు లేకుండా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. సాల్ట్ అయితే మీకు తగ్గట్టు అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే ఉడకనివ్వాలన్నమాట. ఇది మంచిగా పట్టాలి కదా. ఉడకనిచ్చిన తర్వాత మనకి ఎంతో టేస్టీ అయిన సాంబార్ రైస్ అయితే రెడీ అయినట్టే. గిన్నెలో సర్వ్ చేసుకొని దీంట్లో అయితే కార్న్ఫ్లేక్స్ తెలుసు కదండి అందరికీ, అది కొంచెం కొంచెం యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ. సీయింగ్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ అండి.